గీతాంజలి మళ్ళీ వచ్చింది. దానితో పాటు కోన వెంకట గారికి మరో పెద్ద హిట్ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్, మామూలు హిట్ కూడా కాదు. గీతాంజలితో ఎంతైతే మనం నవ్వుకుంటామో, ఎంతైతే భయపడతామో, ఎంతైతే ఆ క్యారెక్టర్లకి అంటే కృష్ణానగర్ లో జరిగే సిచ్యువేషన్స్ కానీ ఇవన్నిటికి ఎంత అడిక్ట్ అవుతామో సేమ్ ఇదే సినిమాలు మళ్ళీ రిపీట్ చేశారు. చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యాను నేనైతే. బికాస్ సీక్వెల్ అంటే ఏదో తీయాలి, హిట్ సిరీస్ కదా ఏదో డబ్బులు చేసుకుందాం అని కాకుండా ఒక ప్రాపర్ ప్లానింగ్ తో తీయడం అనేది చాలా తక్కువ మందికి ఉంటది. అలాంటిది ఈయన కోన వెంకట గారు ఎలా ప్లాన్ చేశారో తెలియదు కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్ అనిపించింది నాకైతే. సినిమా స్టోరీ విషయం ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ ఈక్వల్ గా ఉంది. ఇందులో ఇది హైప్, ఇది తక్కువ, ఇది హీరో ఇలా ఏం లేదు. సత్యం రాజేష్ అన్న గాని, శంకర్ బ్రో గాని, శ్రీనివాస్ రెడ్డి గారు గాని, ఇంకోటి మా హీరో సత్య బ్రో, సునీల్ అన్న, అంజలి గారు, ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అన్ని క్యారెక్టర్స్ వేరే లెవెల్ చేశారు. అసలు శ్రీకాంత్ అయ్యంగారు గాని ఏది ఎవరిని డామినేట్ చేసేంత సినిమా లేదన్న. భయంలోంచే హర్రర్ పుట్టుకొచ్చింది కొన్ని చోట్ల. అసలు వీళ్ళు దెయ్యాలతో మాట్లాడేటప్పుడు వచ్చే కామెడీ ఉంటదన్న, ఫన్ జనరేషన్ ఉంటది. అసలు ఆ చేయాలన్న థాట్ ఎలా వచ్చిందో తెలియట్లేదు నాకు. చాలా సినిమాలు ఏదో చేయాలని చేసి నవ్వించలేక చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి ఇలాంటి స్టోరీస్ తోనే. బట్ వీళ్ళు మాత్రం పక్కా ఫుల్ ప్లెడ్జ్డ్ గా నవ్వించారు, భయపెట్టారు, ఒక ఎమోషన్ కూడా తీసుకెళ్ళారు. నాకు మెయిన్ గా నచ్చింది వీళ్ళ మోటో నచ్చిందన్న. పగ వల్ల పగే పుడుతుంది, ప్రేమ వల్ల మళ్ళీ ప్రేమే పుడుతుందని. అదైతే చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా మంది మన ఏదో కొన్ని సిచ్యువేషన్ వల్ల మన వల్ల ఎవరికో అన్యాయం జరిగింది, వాళ్ళపై మనం మళ్ళీ పగ తీర్చుకోవాలనేది కాకుండా ప్రేమ చూపిస్తే ఏమవుతుంది అనే పాయింట్ చూపించడం అనేది వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే ఇందులో మెయిన్ గా ఈ గీతాంజలి ఏదైతే జరిగిందో, రాము రమేష్ గారిని గీతాంజలి దెయ్యం కదా, సో చంపేయడం, దీన్నే రివెంజ్ గా వాళ్ళ కొడుకు ఎలా వాళ్ళని చంపాలనుకుంటాడు, వాళ్ళ నుంచి ఎలా వాళ్ళు బయటపడతారు అనేది దీని స్టోరీ మెయిన్. చాలా అంటే చాలా ఫుల్ ప్లెడ్జ్డ్ గా తీశారు. అసలు ఇందులో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ కి కొన్ని డైలాగ్స్ ఉంటాయన్న. మనం క్యాజువల్ గా మాట్లాడుకునే మాటల్లానే ఉంటాయి కానీ పంచులు ఉంటాయి. కొన్ని సినిమాలు ఏంటంటే ఏదో సినిమా పేరు వాడుకొని హైప్ తీసుకోవాలనుకుంటారు. బట్ ఈ సినిమాలో వాళ్ళు వాడిన ప్రతి పదం గాని, హీరో పేరు గాని, సినిమా పేరు గాని ఆ పంచికి అందాన్ని తెచ్చి అంత బాగా చేశారు. అసలు ఆ రైటింగ్ గాని చాలా బాగుంది. ఇందులో చేసిన అందరూ అన్ఎక్స్పెక్టెడ్ ఉంది కానీ బట్ నేను రివీల్ చేయను. చాలా అంటే చాలా థ్రిల్ అవుతారు మీరు. అసలు వేరే అంటే వేరే లెవెల్ యాక్షన్ ఉంది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, థియేటర్కి వచ్చేయండి, ఫుల్ గా నవ్వి చచ్చిపోండి. థ్యాంక్ యూ.